నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ప్రజా దర్బార్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనికోసం ప్రజాభవన్ లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ప్రజా దర్బార్ కు క్యూలు కడుతున్నారు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అధికారులను మంత్రులను కలుస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని చీమల్దార్ గ్రామానికి చెందిన నాగేష్ గౌడ్ 4.5 ఎకరాల పాస్బుక్లను పాలేరు కొట్టేశాడని, తన భూములు తనకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నారు. నా పేరు నాగేష్ గౌడ్. వికారాబాద్ డిస్ట్రిక్ట్ మోమిన్పేట్ మండల్ చీమల్దారి గ్రామం. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మాకు 4 ఎకరాలన్నర పొలం రావాలి. మా నాయన చనిపోయిన టైంలో పాస్బుక్లు మా పాలేడు దొంగతనం చేసి ఆ పాస్బుక్లలో పానీలో కొట్టేపించి నీకు ఇది రాదు అది రాదు అని లాస్ట్కి 1 ఎకరా 2 గుంటలు వస్తుందని పేరు పెట్టించిండు. పాలెళ్ళు అందరూ అనుభవిస్తారు. నేను ఒక్కని బతకనికి వచ్చిన పటచెరులో నేను ఉంటా. ఆ టైంలో మా నాయన చనిపోయిన చూసి పాస్బుక్లు దొంగతనం చేసి పానీలో అంతా కొట్టేపించి డీలర్ రామచందరు బుచ్చగౌడు ఇన్నర్ బుచ్చగౌడు అంటారు ఆయన ఇద్దరు కలిసి నన్ను 20 ఏళ్ళ కొల దింపి నా పాస్బుక్లు నాకు కాకుండా చేసి సతాయిస్తూ ఉన్నారు. అయితే నేను అప్పటి కలెక్టర్ దాకా తిరిగినా కానీ కూడా ఇది వస్తుంది అది వస్తుంది ఇస్తాను పెట్టుకుంటే మొన్న 3:30కు ఆ పానీలో ఉన్నది కదా కట్టుకో ఆ తర్వాత చూద్దాం అన్నాడు. చేతులు ఎత్తేసిండు కలెక్టర్ కూడా. ఎంఆర్ఓ రాజు దగ్గరికి పోయి జిర్దవారి దగ్గరికి పోయి అన్ని దగ్గర 10,000 కట్టుకొని పోతే కూడా 5 మందిని సాక్షిలో తీసుకురామన్నాడు. తీసుకుపోయినా సంతకాలు పెట్టించుకున్నాక ఆ పేపర్ చింపి దగ్గర పెట్టుకొని మళ్ళీ చేతులు ఎత్తేసిండు జిర్దవారి గారు. ఇక అది రేవంత్ రెడ్డి వచ్చి మాకు న్యాయం చేస్తాడని ఆశతోటి మేము రోజు ఇక్కడ తిరుగుతూ ఉన్నాం.